హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో వీడియో ఏంటని ఆలోచిస్తున్నారా? ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన, ఆడవాళ్ళు దాన్ని చూస్తే ఆగిపోయేలాంటి వీడియోని నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఏమైతే సెట్స్ నేను యూస్ చేస్తానో మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్కి కానీ అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అలాగే చాలామంది మ్యారేజెస్కి కానీ లేదంటే ఫంక్షన్స్కి కానీ ఏమైనా వస్తుందంటే చాలు వెళ్ళి షాపింగ్ చేసేస్తారు. సో ఎక్కడ చేయాలి ఏంటి అని తెలీదు. మన దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళిపోయి అవి నగలు అవన్నీ తీసుకుంటారు. ఎందుకంటే షాప్స్లో మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి వెళ్ళి తీసేసుకుంటాము. వాళ్ళేమో చాలా ఎక్కువ రేట్ చెప్తారు. మనం అవి తీసుకుంటాము, జస్ట్ ఒక 2-3 సార్లు వాడతాం, పక్కన పెట్టేస్తాము. సో అలా ఫంక్షన్స్కి అప్పటికప్పుడు తీసుకునేటప్పుడు మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కాకుండా తక్కువ కాస్ట్లో బ్యూటిఫుల్ సెట్స్ అనేవి ఎక్కడ పర్చేస్ చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. నేను తీసుకున్న సెట్స్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో లెట్స్ సీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి నా జ్యువెలరీ సెట్. నేను అన్ని ఫంక్షన్స్కి కానీ ఏదైనా ఫెస్టివల్కి కానీ నేను యూస్ చేసే జ్యువెలరీ సెట్ అనమాట. ఇప్పుడు నేను ఇది ఒక్కొక్కటి ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడిందో చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఇవన్నీ నేనైతే మ్యారేజ్ తర్వాత నుంచి తీసుకున్నాయి. నా మ్యారేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పర్చేస్ చేసిన జ్యువెలరీ అండి. మ్యారేజ్కి ముందైతే నేను ఎటువంటి జ్యువెలరీ యూజ్ చేయలేదు. సో ఫస్ట్ మ్యారేజ్ స్టార్టింగ్ నుంచి కాబట్టి నేను ఫస్ట్ ఎంగేజ్మెంట్కి ఏం తీసుకున్నాను సింపుల్గా అనేది అక్కడ నుంచి చూపిస్తాను. సో చూడండి, నేను ఎంగేజ్మెంట్కి తీసుకున్న సెట్ అనమాట. ఇది నేను నా ఎంగేజ్మెంట్కి తీసుకున్న సెట్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది, స్టోన్ వర్క్తో అయితే ఉంటుంది. ఇది మొత్తం స్టోన్ అండి, చిన్న గ్రీన్ అండ్ పింక్ స్టోన్తో ఇక్కడ వస్తుంది. మిగతాదంతా గోల్డ్ షేడ్ వస్తుందండి. ఇది నేను సింపుల్గా ఉంటుందని చెప్పేసి నా ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను నేను ఇది. ఇవి రెండు నేను ఇది ఇప్పుడైతే సింగిల్గా ఒక్కొక్కటి వేసుకొని యూస్ చేస్తాను, లేదంటే రెండు ఒకటేసారి వేసుకొని యూస్ చేస్తాను. ఇదైతే నిజంగా సింపుల్గా ఎప్పుడైనా నేను జస్ట్ సింపుల్గా ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదంటే బయటకు వెళ్ళినప్పుడు ఇలా సింపుల్గా వేసుకోవడానికి కూడా నాకు ఇప్పటికి కూడా యూజ్ అవుతుంది. ఇదైతే చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను మీకు పెట్టుకొని. సో చూస్తున్నారు కదండి, ఇలా చాలా సింపుల్గా. ఇది లాంగ్ అండి, ముత్యాలతోని వచ్చింది. కింద ముత్యాలలాగా వైట్ ఇచ్చారు పూసలు. సో చూస్తున్నారు కదా, ఇలా లాంగ్ వేసుకోవాలి. ఇది ఇలా లాంగ్ వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, శారీ కట్టుకున్నప్పుడు ఇది ఒకటి సింగిల్గా వేసుకుంటా నేను. ఒక్కొక్కసారి లుక్ అయితే చాలా బాగుంటుంది. సో అలాగే దీంట్లోనే ఇంకొకటి ఉంది కదండి, మీకు చూపించాను ఇందాక. ఇది షార్ట్ అండి. సో ఇది షార్ట్ కూడా ఏదైనా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కూడా నాకు ఇది చాలా బాగుంటుంది. ఇలా నెక్కి వస్తుంది. ఇదైతే నిజంగా ఈ సెట్ ఇదైతే నాకు చాలా ఇష్టమైన సెట్ అండి. నిజంగా చాలా సింపుల్గా ఎక్కువగా యూస్ చేసేదన్నమాట నేను. మిగతావన్నీ అస్తమానం యూస్ చేస్తాను, కానీ ఇదైతే మాత్రం చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను నేను. మిగతావి తక్కువగా యూస్ చేస్తాను. సో చూస్తున్నారు కదా. కానీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు దీని కాస్ట్ చెప్పబోతున్నాను నేను. నిజంగా మనం ఏదైనా పెద్ద పెద్ద షాప్స్లోకి వెళ్ళి మనము తీసుకుంటే కనుక అవి చాలా ఎక్కువ కాస్ట్లో ఉంటుంది. ఇదే సెట్ పెద్ద పెద్ద షాప్స్లో నేను అడిగి చూశాను, చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. ఇది నేను కాకినాడ మేనకాలో తీసుకున్నానండి. ఇది నాకు 2500 పడిందండి. నిజంగా చాలా సింపుల్గా అండ్ చాలా నీట్గా ఉంది. చాలామంది నన్ను అడిగారు ఇంత తక్కువకి తీసుకున్నావు అని చెప్పి. నిజంగా చాలా బాగా ఇచ్చారండి నాకైతే. ఇది సెట్ 2500 మాత్రమే పడింది. చూడడానికి గోల్డ్లా అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంటుందండి. నేను ఇంకెప్పుడైనా వరలక్ష్మి పూజ చేసినప్పుడు కూడా నేను ఈ నగలతో అమ్మవారిని అలంకరిస్తాను. నిజంగా చూడడానికి చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నా మ్యారేజ్ జ్యువెలరీ సెట్ అండి. ఇది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా వారు నాకు దీన్ని గిఫ్ట్గా ఇచ్చారు. మ్యారేజ్కి నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు మా వారు కూడా వచ్చారు. సో వచ్చి నా జ్యువెలరీ షాపింగ్కి మాత్రమే వచ్చారు, ఎందుకంటే శారీస్ది మనం వెళ్ళాం కదా. సో జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు తను బయటకు తీసుకెళ్ళి ఏమైనా జ్యువెలరీ తీసుకోమంటే ఇది నాకు చూడగానే నచ్చింది. నిజంగా దీనిది అయితే బాగుంటుందండి జ్యువెలరీ ఫినిషింగ్ అనేది. అంత చిట్టి ముత్యాల్లా వస్తుందండి, చుట్టూ పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో అయితే ఉంటుంది. సో ఇలా చిట్టి ముత్యాల్లాగా ఇటు సైడ్కి అలానే పైన కూడా ఇలా మొత్తం వస్తుందండి. సో చూస్తున్నారు కదా. అలానే చెవులీలకు కూడా సేమ్ మోడల్ ఇచ్చాడండి.
చిట్టు ముత్యాలలాగా నిజంగా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయండి ఇవి. నా మ్యారేజ్కి అయితే నిజంగా ఈ సెట్ నాకు చాలా లుక్ ఇచ్చింది. మా వారు ఇచ్చిన సెకండ్ గిఫ్ట్ అండి ఇది నాకైతే. ఇదైతే మాత్రం చాలా కాస్ట్ పెట్టే కొన్నాను, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు సరిగ్గా. సో అందులోనూ మా వారు తీసుకోమన్నారు కదా అని చెప్పి మంచిదే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎప్పటికీ గుర్తుగా ఉంటుందని. ఇది కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువనే. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది వేసుకొని ఎలా ఉందో చెప్పండి. అలానే మీకు దీన్ని నా వెడ్డింగ్కి రెడీ అయిన లుక్ కూడా మీకు పక్కన ఫొటోస్ పెడతాను చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది నా మ్యారేజ్ సెట్. ఇదైతే నాకు చాలా ఫేవరెట్. చెప్పాను కదా మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్. సో నిజంగా ఇది ఇలా వేసుకుంటే కనుక ఎంత లుక్ వస్తుందంటే ఫుల్ బ్రైడల్ లుక్ వస్తుందండి. అసలు నిజంగా నా మ్యారేజ్ ఫోటో చూపిస్తాను మీకు. సో దాంట్లో చూసారంటే నిజంగా వావ్ అంటారు. సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం బ్రైడ్ లుక్ ఇస్తుంది. కానీ ఇది ప్రైస్ మాత్రం 6000 అండి. 6000 పెట్టి తీసుకున్నాను నేను. నిజంగా చాలా బాగుంది వేసుకుంటే. చూస్తున్నారు కదా ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో. ఫుల్ బ్రైడల్ లుక్ అండి. ఇలానే దీని మీద ఇంకొకటి షార్ట్ కూడా ఉంది. సో రెండు కలిపి తీసుకున్నాను నేను, అది కూడా చూపిస్తాను. సో చెప్పాను కదా షార్ట్ అని చెప్పి ఇదేనండి. సో ఇది ఇంకా అది రెండు కలిపి సెట్ అనమాట. ఇదైతే మనకి చిన్న రూప్ మోడల్ వచ్చి ఉంటుందన్నమాట. నిజంగా చాలా బాగుంటుంది. ఇది కూడా గ్రీన్ అండ్ పింక్లో దీనికి సెట్ చేసి తీసుకున్నాను. సో ఈ లాంగ్ది ఇంకా ఈ షార్ట్ రెండు సపరేట్ అండి. సో ఇది ఒక్కటే లాంగ్ వేసుకుంటే మళ్ళీ నెక్ కొంచెం లైట్ కనిపిస్తుందని చెప్పేసి పైన కూడా ఉండాలి అని చెప్పి నేను ఇది షార్ట్ తీసుకోవడం అయితే జరిగిందండి. సో ఈ షార్ట్ది కూడా నేను సింగిల్గా ఎప్పుడైనా పెట్టుకుంటూ ఉంటాను. నిజంగా చాలా బాగుంటుంది ఇది కూడా. ఇవి రెండింటిని ఒకటే షాప్లో నేను ఇలా సెట్ చేసి తీసుకున్నానండి. సో చూడండి, చూస్తున్నారు కదా ఇది ఇలా ఫుల్గా నెక్కి వచ్చేస్తుంది. ఇది నెక్కి వస్తుంది, అది ఫుల్ షార్ట్ అనమాట. ఇదైతే అదైతే ఫుల్ లాంగ్ వస్తుంది. రెండు కలిపి ఇలా ఫుల్ బ్రైడల్ లుక్ వస్తుందండి. నిజంగా చూసారా ఎంత బాగుందో. నిజంగా ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే నేను రామంతపూర్లో తీసుకున్నానండి. మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఒక జ్యువెలరీ షాప్ ఉంది. సో అక్కడ ఈయన చాలా బాగా ఇచ్చారు నిజంగానే. గోల్డ్ షేడ్లో ఇలాంటి బ్రైడల్ లుక్ జ్యువెలరీ అయితే 6000కి నేను వర్త్ అనే అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు సో చూస్తున్నారు కదా ఇది మొత్తం ఈ 2 సెట్స్ అండి. అలాగే ఈ చెవులీలకి ఫ్రంట్ మ్యాటీలు నేను సపరేట్గా తీసుకున్నాను ఒక 100 రూపీస్ పెట్టి. ఎందుకంటే ఫ్రంట్ సరిగ్గా కనిపించకపోతే చెవులీలు పెట్టిన తర్వాత పెళ్లి కూతురు కంటే మంచిగా లుక్ ఉండాలి కాబట్టి నేను ఇవి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ పాపిడి బింద చాలా షార్ట్ ఉంటుందండి, చూడడానికి క్యూట్గా ఉంటుంది. ఇది కూడా నేను సపరేట్గా ఒక 100 రూపీస్ పెట్టి తీసుకున్నాను. సో ఇంత క్యూట్గా ఉందో చూసారా, పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. మొత్తం ముత్యాలు వచ్చి స్టోన్ వచ్చింది, స్టోన్ వర్క్. సో బ్యూటిఫుల్ అండి. నిజంగా నాకు చాలా ఇష్టం. దీన్ని మా అక్క కూడా ఇచ్చేయమని చాలా అడిగింది, నేను అసలు ఇవ్వలేదు. సో ఇలాంటి క్యూట్గా కనిపించినప్పుడు వెంటనే కొనేసుకోవాలండి, మళ్ళీ మనకు దొరకవు కదా. సో చూస్తున్నారు కదా ఇదైతే వడ్డానం అండి. ఫుల్ ప్లెయిన్ వస్తుంది, మొత్తం అంతా ప్లెయిన్ వచ్చి ఇక్కడ లాకెట్ మాత్రం లక్ష్మీదేవితో ఉంటుందండి. ముత్యాలు వచ్చి స్టోన్ వర్క్ వచ్చి లక్ష్మీదేవి ఉంటుందండి మిడిల్లో. సో ఇది కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది. నిజంగా నేను ఇది చాలా ఇష్టపడి తీసుకున్నాను. అలాగే ఇది సింపుల్ వడ్డానం అండి, చైన్ వడ్డానం అంటారు కదా అది. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే జస్ట్ అప్పటికప్పుడు చిన్న షాపులు బండి ఉంటుంది కదా దాని దగ్గర తీసుకున్నాను నేను. ఎందుకంటే నాకు లంగావోని మీదకి ఇది కొంచెం బాగా పట్టేసినట్టు అయిపోతుందని చెప్పి అప్పటికప్పుడు షార్ట్ అండి. నిజంగా చిన్న చిన్న షాపుల్లో తీసుకునే వస్తువులే నిజంగా చాలా బాగుంటాయి. సో ఇది కూడా అందులో ఒకటి. నేను చిన్న షాప్లో తీసుకున్నాను, నాకు ఇది ఒక 200 పడింది అంతే. నిజంగా చాలా బాగుంది. చైన్స్ వడ్డానం అంటారు కదా అదనమాట. అలాగే నేను శారీ పిన్స్ అండి, శారీ ఏదైనా మంచిది పట్టు శారీ కడితే మాత్రం ఇలాంటి మంచి పిన్స్ అయితే యూస్ చేస్తాను. సో శారీకి బాగా లుక్ వస్తుంది. ఇదైతే శారీ పిన్ను. నాకు ఇది మదీనాలో 50 రూపీస్ పడిందండి. ఓన్లీ 50 రూపీస్కే నాకు ఇంత మంచి శారీ పిన్ అనేది వచ్చేసింది. మదీనాలో షాపింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఇది రెడ్ బ్లాక్ బీట్స్ అండి, చాలా బాగుంటుంది నిజంగా. ఇది నేను మా ఊర్లో సో చూస్తున్నారు కదా ఇది మొత్తం రెడ్ అండ్ గోల్డ్ బీడ్స్తో ఉంటుంది.
ఇది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా డ్రెస్సెస్ మీద టాప్స్ మీద వేసుకుంటాను నేను ఇది. అలాగే ఇది శారీ పిన్, సింపుల్ శారీ పిన్ అండి, స్టోన్ వర్క్. ఇదేమో పట్టు శారీస్ కట్టినప్పుడు పెట్టుకుంటాను ఈ శారీ పిన్. ఇదైతే మనకి సిల్క్ టైపు జార్జెట్ టైపు శారీస్ కట్టినప్పుడు ఈ శారీ పిన్ అయితే యూస్ చేస్తాను. సో మనం ఇవన్నీ యూస్ చేసినప్పుడు హెయిర్కి చాలా మంచిగా రెడీ అవుతాం కదా, అలాగే హెయిర్కి నేను యూస్ చేసే క్లిప్ అండి. ఇది కూడా 50 రూపీస్ పడింది నాకు మదీనాలోని. నిజంగా మదీనాలో ఐటమ్స్ అయితే చాలా బాగుంటుంది, తక్కువ ప్రైస్కి పడతాయి. ఈసారి వెళ్ళినప్పుడు నేను మీకు అక్కడ వీడియో చూసి పెడతాను. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లోని, నిజంగా మీరే అవాక్ అయిపోతారు. ఆల్రెడీ చాలామంది నిజంగా ఎంత తక్కువ ప్రైజా అని చెప్పేసి చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే నేను ఇది అమీర్పేటలో తీసుకున్నానండి. అమీర్పేట అంటే మీకు అందరికీ తెలుసు, చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి, తక్కువ ప్రైస్ వస్తుంది. అలానే చూసారా, ఇది మొత్తం హారము నెమలిలాగా ఉంటాయి మొత్తం సైడ్కి అంతా వచ్చేసి. అలాగే మిడిల్లో లక్ష్మీదేవి బొమ్మ అయితే ఉంటుంది. సో అలానే ముత్యాలు వస్తాయండి చుట్టూ కింద. ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్ వర్క్ అయితే ఉంటుంది. సో దీంట్లో మ్యాటిన్, సైడ్ మ్యాటిన్ అండి. సో ఇవి కూడా సేమ్ దీనికి సెట్ అయ్యేటట్టు గ్రీన్ అండ్ రెడ్ అండ్ వైట్ పూసలు వచ్చేలాగా నేను మ్యాచ్ చేసి తీసుకున్నాను. వీటిని కూడా మదీనాలోనే తీసుకున్నానండి నేను. సో ఇది చూస్తున్నారా, పైన అలాగే కింద 2 స్టెప్ లాకెట్స్కి కూడా లక్ష్మీదేవి బొమ్మ అనేది ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. వీటికి నేను ఈ చెవులీలు అయితే సెట్ చేసి పెట్టుకున్నానండి. వీటికి చెవులీలు వేరే ఇచ్చాడు. సో నాకు అవి అంత నచ్చలేదు. బుట్టలు లాంటివి అయితే బాగుంటాయి అని చెప్పి సేమ్ దానికి మ్యాచ్ అయ్యే చెవులీలను అయితే నేను తీసుకొని మ్యాచ్ చేసి పెట్టాను. చూస్తున్నారు కదా, ఇదైతే నిజంగా చాలా లీస్ట్ ప్రైస్ అండి. ఇది నన్నైతే ఒక మ్యారేజ్కి వేసుకుని వెళ్తే గోల్డా అని చెప్పేసి కూడా అడిగారు, అంత బాగా. సో చూస్తున్నారు కదా, ఇదైతే చాలా ఫుల్ బ్రైడల్ లుక్ అండి. ఇది కూడా నిజంగా నాకైతే ఇందాక 6000 జ్యువెలరీ చూపించాను కదా, దానికంటే ముందు నాకు ఇది కనిపించుంటే నిజంగా ఇదే యూజ్ చేసేదాన్ని. చూస్తున్నారు కదా ఒకసారి. సో చూస్తున్నారు కదా, నాకు ఇందాక చూపించిన సెట్ కంటే ఇది కూడా చాలా బాగా నచ్చింది. అది 6000ది అంత బ్రైడల్ లుక్ వస్తే ఇది జస్ట్ ఇంత తక్కువ ప్రైస్లో బ్రైడల్ లుక్ వచ్చింది. నాకు మ్యారేజ్ కనుక ఈ సెట్ కనిపించుంటే నిజంగా నేను ఆ సెట్ తీసుకోకపోయేదాన్నేమో. సో చూస్తున్నారు కదా, ఫుల్ బ్రైడల్ లుక్ అండి. ఆల్రెడీ చాలామంది అమీర్పేట లేదంటే మదీనా వెళ్ళే వాళ్ళు అయితే ఈ సెట్ తీసుకోకుండా ఉండరు. సో అంత బాగుంటుంది. సో చూసారు కదా, ఇది లాంగ్ అండి, ఫుల్ బ్రైడల్ లుక్గా కనిపిస్తుంది నిజంగా. అలాగే దీంట్లోనే షార్ట్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇది షార్ట్ అండి, ఇట్లా నెక్ వరకు వస్తుంది ఫుల్గా. ముత్యాలు అనేవి ఇలా చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఇది సింగిల్ ఒకటి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఫినిషింగ్ అనేది నిజంగా చాలా బాగుంది. సో దీనికి 2 సెట్స్ కలిపి మొత్తం ఈ జ్యువెలరీ అయితే నాకు 500 రూపీస్కి వచ్చేసింది. నిజంగా ఎంత వర్త్ అంటారు. 500కి నేను ఇంకొకటి చూపిస్తాను మీకు, అది 500కి వచ్చింది, ఇది 500కి వచ్చింది, కానీ ఇది ఫుల్ బ్రైడల్లో వచ్చింది. అమీర్పేట ఎవరైనా వెళ్ళారంటే నిజంగా అక్కడ షాపింగ్ చెయ్యండి. చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళిపోయి తీసేసుకుందాం కదా అని చెప్పి అనుకుంటారు, కానీ పెద్ద షాపుల్లో కంటే ఇలా చిన్న బయట నిజంగా చాలా సింపుల్గా అమ్ముతారు. ఇలాంటివి తీసుకోవడం బెస్ట్. నిజంగా వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది షాప్స్లో కంటే. సో ఈ ఇయర్ రింగ్స్ చూసారా, చాలా బాగున్నాయి. నిజంగా నాకు నచ్చి తీసుకున్నాను. ఇవి జస్ట్ ఈ ఇయర్ రింగ్సే 300 రూపీస్ పడాయండి నిజంగా, కానీ చాలా బాగున్నాయి పెట్టుకుంటే. నేను ఈ సెట్స్ అన్నిటి మీదకి వాటి ఇయర్ రింగ్స్ కాకుండా అప్పుడప్పుడు ఇవి కూడా మారుస్తూ ఉంటాను. సో నా లుక్ని బట్టి ఇయర్ రింగ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇందాక మీకు చెప్పాను కదా, సో చూస్తున్నారు కదా, ఇదండి, ఇది ఫుల్ స్టోన్ వర్క్ అనమాట. చిట్టి చిట్టి చెవులీలు వచ్చాయి వీటికి. ఇది నేను అన్ని పెద్ద సెట్స్ అయిపోయాయి, మళ్ళీ ఏం పెట్టుకోవడానికి ఉండట్లేదు డ్రెస్సెస్ మీదకి సింపుల్గా అని చెప్పి కాల్ చేస్తే మా హస్బెండ్ తీసుకున్నారు దీన్ని, చాలా నచ్చిందంట. సో వెంటనే తీసేసుకో అని చెప్పారు. ఇది ఓన్లీ 500 రూపీస్ పడిందండి నాకు. ఇక్కడనే మాకు మార్కెట్ పెడతారు. సో అక్కడ మార్కెట్లో ఒక అతను తీసుకొస్తే మా హస్బెండ్కి నచ్చి తీసుకొని బాగుంటుందని చెప్పి తీసుకున్నారు. నిజంగా ఇందాక చూపించిన పెద్ద సెట్ ప్రైజు అండ్ ఇది ప్రైజు 2 సేమ్ అండి, కాకపోతే దీని లుక్ వేరే దాని లుక్ వేరే ఉంటుంది.
సో ఇంత తక్కువ ప్రైస్లో మీరు ఇలాంటివి పర్చేస్ చేయాలంటే పెద్ద షాప్స్లో కాకుండా చిన్న చిన్న షాప్స్లోనే మీరు పర్చేస్ చేస్తే మీకు తక్కువ కాస్ట్ పడుతుందండి. చూస్తున్నారు కదా, మీకు వెడ్డింగ్స్కి కానీ ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చాలా నీట్గా ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఇదైతే నేను మీషోలో బుక్ చేశాను. చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. బ్లూ కలర్ స్టోను అండ్ వైట్ కలర్ స్టోను వచ్చింది. సో నిజంగా చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అయితే కూడా చాలా బాగుంది. ఇది కూడా నేను ఎప్పుడైనా ఫ్రాక్స్ మీద లేదంటే సింపుల్ డ్రెస్సెస్ మీద నేను వేసుకుంటూ ఉంటాను. శారీస్ సింపుల్గా మనం సింగిల్ పైట వేసినప్పుడు ఇలాంటి ఒక జ్యువెలరీ పెట్టుకుని రెడీ అయితే నిజంగా చాలా బాగుంటుంది. సో ఇది కూడా నేను మీషోలో బుక్ చేశానండి. చాలా తక్కువ ప్రైస్కే నాకు ఇంత మంచి బాక్స్లో పెట్టి మంచిగా డెలివరీ అయితే చేశారు. మీషోలో చాలా మంచిగా ఉంటాయండి ప్రొడక్ట్స్. సో ఈ బాక్స్లో పెట్టి అయితే నాకు ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది ఇది కూడా. అలాగే మీకు వచ్చేసి ఇంకొకటి చూపించిపోతున్నాను. సో ఇది వచ్చేసి ముత్యాలు ఉంటాయండి. పింక్ కలర్, లైట్ పింక్ కలర్ ఉంటాయి. వీటిని ముత్యాలు అంటారో ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు వీటి పేరైతే. నిజంగా ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి కూడా లాకెట్ లక్ష్మీదేవి ఉంటుందండి. చూసారు కదా, ఇవి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయాయి. మనం ఏదైనా శారీ కట్టుకుంటే ఇవి వేసుకుంటే నిజంగా లుక్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సింపుల్గా ఉంది. ఎవరైనా కావాలంటే నిజంగా తీసుకోండి. ఇది కూడా నాకు చాలా తక్కువ ప్రైస్. 150కే నాకు చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే నేను తీసుకోవడం జరిగింది. ఇది కూడా నాకు చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఫుల్ బ్రైడల్ లుక్ అనిపిస్తుంది ఇది వేసుకుంటే. నిజంగా అంత బాగుంటుంది. సో చూసారు కదండి, నా జ్యువెలరీ సెట్ అయితే మొత్తం ఇవన్నీ ఉన్నాయి. పెళ్లి కూతురికి ఇంకొకటి తక్కువైంది అని అనుకుంటున్నారా? నా పెళ్లిలో నేను ఇంకొకటి ఇష్టపడి తీసుకున్నది ఏంటని చూస్తున్నారా? సో ఇది చూస్తున్నారా, ఇది జడ అండి. జడకి పెట్టుకుంటాం కదా, ఇది మగ్గం వర్క్తో చేపించిన స్టోన్ ఐటమ్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, మనకి జడ పెట్టుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. నిజంగా ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను నేను. ఇది పెళ్లి కంటే ముందే తీసుకున్నాను. ఇది కూడా మా హస్బెండే తీసుకున్నారు. నా నెక్లెస్ సెట్ తీసుకున్నప్పుడే దీన్ని కూడా నేను తీసుకున్నాను. నిజంగా ఇది కూడా చాలా బాగుంటుందండి. నాకు ఇది కూడా ఒక 700లో వచ్చేసింది. నిజంగా కావాలని చెప్పి షాప్లో అడిగి మరీ తీసుకున్నాను నేను ఇది. సో చూస్తున్నారు కదా, మనకి ఇంకేం ఎటువంటి ఫ్లవర్ డెకరేషన్ కానీ లేదంటే ఏం లేకుండా జస్ట్ పైన ఒక ఫ్లవర్తోని ఒక రౌండ్ పెట్టుకొని ఇది పెట్టుకున్నామంటే నిజంగా మన హెయిర్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు చాలా ఇష్టమైందనమాట. నేను ఇది ఎప్పుడెప్పుడు మళ్ళీ యూజ్ చేస్తానా అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఇది కూడా. సో చూసారు కదండి, ఇవి నేను యూజ్ చేసే జ్యువెలరీ సెట్స్. నిజంగా చాలా తక్కువ ప్రైస్లో పడాయి. నిజంగా మీరు కూడా ఎప్పుడైనా మదీనా కానీ అమీర్పేట్ కానీ లేదంటే ఏమైనా మంచి తక్కువ ఎక్కడ దొరుకుతున్నాయో చూసుకొని అలాంటి వాటి దగ్గర మాత్రమే మీరు షాపింగ్ అనేది చేయండి. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇలాంటి బ్రైడల్గా ఉండే జ్యువెలరీ దొరకడం కష్టము. చాలా ఎక్కువ ప్రైస్లో తీసుకుంటూ ఉంటారు. నిజంగా ఇదే బ్రైడల్ లుక్లో ఉండేవి నిజంగా మా ఇంటికి కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాళ్ళైతే నిజంగా 1500 చెప్పారు. ఇది 500కే నాకు వచ్చేసింది. సో మీరు కూడా ఎప్పుడైనా జ్యువెలరీ కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. సో ఇదండి నా జ్యువెలరీ సెట్స్. ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీకు మరెన్నో నేను చేస్తాను. అలాగే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.